దామోదర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఒకసారి మన కలయికకరమైన పత్రికారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ధ్యానం మీద నమ్మకం ఉంటే పత్రికారి మీద నమ్మకం ఉన్నట్టు. పత్రికారి వేరు, ధ్యానం వేరు లేదు. సింబాలిక్ పత్రికారు ధ్యానానికే సింబాలిక్. ధ్యానం అంటే గుర్తుకొచ్చేది పత్రికారే. బయట ఎక్కడైనా సరే ధ్యానం గురించి మాట్లాడితే పిరమిడ్ ధ్యానం అని అడుగుతారు. అంతలా ప్రాచుర్యం పొందింది, జనాలకు చాలా వెళ్ళింది. ఆయన చేసిన కృషి ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారో ప్రత్యక్షంగా మాకు తెలుసు. అందుకే ధ్యానాన్ని సంపూర్ణంగా నమ్మకంతో చేయాలి. అందుకే నమ్మకుంటే దుమ్ముపాలు అన్నాడు యోగివేమన్. నమ్మితే ధ్యానం ఒక అద్భుతం. ధ్యానం అనేది ఒక మహాసముద్రం. గుర్తుపెట్టుకో, ఏదో పైపైన కొంత తెలవంగానే ధ్యానం తెలిసింది అనడం మూర్ఖుడు వాడు. మహాసముద్రాన్ని తెలుసుకోవడం ధ్యానం గురించి అంత లోతు ఊహకందది. ఆ ధ్యానం అనే ఆ 3 అక్షరాలలో మొత్తం ఆత్మశాస్త్రం మొత్తం ఇమిడి ఉంది దాంట్లో. మరి అలాంటి ధ్యానం మెడిటేషన్ అనే ప్రాజెక్ట్ రావడం అంటే అది అంతకంటే ఏం చెప్తాం చెప్పండి. దానికి ఆ పేరే స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్, పత్రిజీ శక్తిస్థలకి. అది ఖచ్చితంగా ఎవరికి ఊహలకు అందని గొప్పగా తయారవుతుంది ఆ ప్రాజెక్ట్. ఆ తయారు చేయ మధ్యలో మలుపులు తిరుగుతుంది. మలుపులు డైరెక్ట్ సినిమా ఉంటే అది ఏమి కిక్ ఉండదు. మలుపులు ఉంటాయి రకరకాలుగా. అందరూ ఒకలాగా ఉండవు, అన్ని పనులు ఒకలాగా ఎప్పుడు జరగాయి. అనుకున్నట్టుగా జరగాయి. అది చాలా దూరం ప్రయాణం చేయాలి. చెట్టు లాంటి మనిషి వృక్షంగా అయితే అప్పుడు కదా నువ్వు ఏది కల్పిస్తే అది జరిగేది. అందుకే దాన్ని కల్పవృక్షం అన్నారు మనసు. అది సాధన ద్వారా ధ్యానం చేస్తే ఎవరి శరీరమైనా కామధేను అవుతుంది. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక స్థితిలో అయ్యి తీరవలసిందే. కాయం అంటే శరీరం కామధేను తత్వంలోకి రాకుండా ఏ దేహం దేవాలయం కాదు, అందులోకి ఏ దైవము రాదు. నీ మనసు పవిత్రత పొంది అది కల్పవృక్షంగా మారకుండా ఏ దైవం దగ్గరికి నువ్వు పోలేవు. అందుకే ఆత్మకు తనకు సహాయకులుగా తెచ్చుకున్న ఇవన్నీ వాహనంగా. అందుకే నంది ఎందుకు వాహనమైంది? అది మనసు యొక్క సింబాలిక్. నందీశ్వరుడు ఏ విధ్వంసం జరగాలన్నా ఏ పని నంది అంటే క్షణాల్లో వెళ్ళిపోతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ అంతర్గత ఈ పురాణాల్లో ఉన్న రహస్యాలు ఇవన్నీ ధ్యానం చేస్తే ఊహకందది ఎవరికి. మనసు ఎంత మహాశక్తి అవుతుందో, అరే శరీరం గురించి తెలుసుకుంటే మొత్తం సమస్త బ్రహ్మజ్ఞానం అంతా తెలుస్తుంది. అంత కథ ఈ కంటి కనబడి శరీరంలో ఉంది. ధ్యానం అంటే ఏదో పైపైన ఏదో చిన్న చిన్న జబ్బులు తగ్గినంత మాత్రాన అది కాదు. అది అనుభవం కోసం తెచ్చుకుంటాము అనారోగ్యాన్ని. శరీరాన్ని నాశనం చేసుకున్నాం ఈ చేయితోటే. తిరిగి ఈ చేయి ద్వారానే దాన్ని బాగు చేసుకోవాలా. ఈ చేయి ఎంత శుభ్రపడితే, ఎంత శుద్ధి వస్తే, ఆ స్పర్శ ద్వారా పోయే ఆహారం ఎంత చక్కగా ఉంటే శరీరం ఆటకు తను తాను శక్తివంతంగా అవుతుంది. అందుకే ఏ చేయితోటి నాశనం చేశావో ఆ చేయితోటే బాగు చేయాలా. ఇంకొక చేయితోటి బాగు చేయడానికి లేదు. ఈ చేయి నేను ఇంకొకటికి ఇస్తా, డాక్టర్కి ఇస్తా, ఇంకొక గురువుకి ఇస్తా, హీలింగ్ చేసుకుంటా, అది చేస్తా అంటే నడవది. అది లేదు, ఆ ప్రిన్సిపలే లేదు. ఒక జన్మలో కొన్ని జన్మలో నాశనం చేస్తాం, కొన్ని జన్మలో బాగు చేస్తాం. కొన్ని జన్మలో చెత్త మాటలు మాట్లాడతాం, కొన్ని జన్మలో మంచి మాటలు చెప్తాం. అందుకే ధ్యానంలో రాదని ఎందుకు చెప్పంటారు పత్రికారు అంటే, ఎవరైనా నాయన చెత్త అంతా బాగి వచ్చావు, ఇప్పుడు మంచి మాటలు చెప్పాలి. బాక్యంలో చెప్పు, ఎవడోడికి బాక్యంలో బాకి తీర్చుకో. అందుకే ఊళ్ళలోకి పోయి ఎందుకు క్లాసులు చెప్పాలంటే ఎందుకు చెప్పాలా, పల్లెల్లోకి ఎందుకు వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలా, ఏ కార్యక్రమం కోసం ఎవరు వచ్చారో దానికి సంబంధించిన పనులలో పాల్గొంటారు. మీరు వాడు 1000 కోట్లు ఉండొచ్చు, వాడు పూజలు గుళ్ళ గురించి సంబంధించిన వాడు వచ్చేస్తే డబ్బులు ఇచ్చినా ఏదో ఒక 10,000 5,000 ఇస్తాడు. అదే అంటే వాడు కోట్లు. ఎందుకంటే వాడి లెక్క అక్కడుంది, గుడి దగ్గర ఉంది, వాడి దగ్గర ఇక్కడ లేదు. ధ్యానం దగ్గర ఎవడి లెక్క ఎక్కడ ఉంటుందో ఆ వైపే వాళ్ళు పనులు చేస్తారు, ఆ వైపే దానాలు ఇచ్చేలాగే ఉంటుంది, డొనేషన్స్ కూడా. అందుకే మనం అడగాల, ఈ లెక్కకు వచ్చినోడు ఇస్తాడు. ఈసారి ఇయ్యలేడు, వచ్చేసారి ఇయ్యొద్దనే రూల్ ఏం లేదు. వాడు లెక్క వచ్చిందంటే ఆ టైం వచ్చిందంటే ఇచ్చి తీరుతాడు.
అందుకే ఇదంతా ధ్యాన శాస్త్రం అనేది మామూలు శాస్త్రం కాదు. అందరు రాలేరు. అది ఎన్నో జన్మల్లో ఎంతో సాధన చేస్తే ఎంతో పుణ్యం ఉంటుంది తప్ప ఆ ధ్యానం వినబడది, ఆ మార్గంలోకి రారు. అలాంటి వ్యక్తులతో సాంగత్యం జరగదు. అందుకే పత్తిగారితో సాంగత్యం జరగడం ఎన్ని జన్మల సాధన ఉంటే జరుగుతుంది. అందుకే ఇది గొప్ప అవకాశం. వారు శరీరాన్ని అదే ప్రాంగణంలో వదిలిపెట్టడం, ఆఖరి ప్రయాణాన్ని ముగించడం, అక్కడే మనం ఇది కట్టడం అనేది ఒక అపురూపం. రాబోయేలో సెంటర్ ఆఫ్ పాయింట్ కైలాసపురి మహాక్షేత్రము పత్తిజీ శక్తి స్థలం అనేది ఆల్ పిఎస్ఎస్ మూమెంట్కే కాదు, మొత్తం ఆధ్యాత్మిక సంస్థలన్నిటికీ సెంటర్ పాయింట్ అయి తీరుతుంది. నో డౌట్. కొంత సమయం పడుతుంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్రికరణ శుద్ధిగా చేస్తే ఏదైనా జరుగుతుంది, సాధ్యం కానిదంటూ లేదు. ప్రయత్నం చేస్తే అసాధ్యం అనేది లేదు. ధ్యానం అంటేనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేదే ధ్యానం. అది ప్రాయోగిక జీవితంలో మార్పు జరిగి తీరుతుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషన్. అందుకే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేద్దాం. అందరం కలిసి సమీక్షగా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా శ్రీరామ్ గోపాల్ గారు కానీ, రాంబాబు గారు కానీ, మాధవి మేడం, లక్ష్మీ, వీళ్ళందరూ ఒక చక్కటి దీంతో సమన్వయం చేస్తూ వీళ్ళందరితో మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు మంచి డిజైన్ తయారు చేసి, మంచి ఒక వాస్తుశిల్పిని తీసుకొచ్చి మంచి డ్రాయింగ్స్ అవన్నీ తయారవుతున్నాయి. ఒక ధ్యానానికి స్వర్గంలాగా ఉండాలనేది వాళ్ళందరి కోరిక, మా అందరి కోరిక, ఇది అందరి కోరిక. ధ్యానం చేసుకోవడానికి శక్తి స్థలంలో స్వర్గంలాగా ఉండాలి. అదొక్కటి మన అందరి కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.